తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండో దశ సమగ్ర కులగణనను మంత్రిమండలి ఆమోదించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ఇందులో యాదాద్రి బోర్డు ఏర్పాటు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, హెచ్ఎండిఏ విస్తరణ, టూరిజం పాలసీ, మైనింగ్ రిఫార్మ్స్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో 3 ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, బడ్జెట్ సమావేశాల్లో ఏ బిల్లులు ప్రవేశపెట్టాలా అన్న విషయంపై ఈ కేబినెట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రధానితో సమావేశం, ఏపీతో ఉన్న నీటి వివాదంపై అనుసరించాల్సిన వ్యూహం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి లబ్ధి చేకూరేలా మరిన్ని కొత్త పథకాలు తీసుకురానున్నట్లుగా సమాచారం. కేబినెట్ భేటీలో ఆ పథకాలపైన కూడా చర్చిస్తారని